మెగాస్టార్ చిరంజీవిని దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ గాయత్రి హిల్స్ లో నివాసం ఉంటున్న చిరంజీవి ఇంటికి సినీ రాజకీయ ప్రముఖుల తాకిడి ఎక్కువైంది. చిరంజీవిని కలిసి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం పద్మశ్రీ పురస్కార గ్రహీతలను తన ఇంటికి ఆహ్వానించారు. తెలంగాణకు చెందిన యక్షగణ కళాకారుడు గడ్డం సమ్మయ్య, డాక్టర్ ఆనందాచారి వేలును ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య 50 ఏళ్లుగా యక్షగాన కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఇక యాదాద్రి ఆలయాన్ని సంపూర్ణంగా కృష్ణశిలతో పునర్నిర్మాణం చేయడంలో డాక్టర్ ఆనందాచారి వేలు కీలకంగా వ్యవహరించారు. ప్రధాన స్థపతి హోదాలో ఆయన రాతి శిల్ప రూపకర్తగా అహర్నిశలు కృషి చేశారు. అష్టభుజు మండప ప్రాకారాలు కాకతీయ, ద్రవిడ, చోళ శిల్పకళ రీతిలో తీర్చిదిద్దేందుకు కష్టపడ్డాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని శిల్ప కళాశాలలో తొలి దశలో శిక్షణ పొంది ప్రప్రథమంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని దేవాదాయ శాఖకు చెందిన స్థపతి హోదాలో పనిచేశారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అంతరించిపోతున్న చిందు యక్షగాన కళారూపానికి జీవం పోసినందుకు గడ్డం సమ్మయ్య గారికి పద్మశ్రీ పురస్కారం రావడం చాలా ఆనందకరమని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఇటువంటి కళారూపాలను, కళాకారులను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన కళలతో పాటు కళాకారులను కాపాడుకోవాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే శిల్పకళలో వినూత్న సేవలు అందించిన ఆనందాచారి వేలుకు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి ఆలయాన్ని కృష్ణశిలతో చేపట్టిన పునర్నిర్మాణంలో ఆయన పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. శిఖరాగ్ర స్థాయిలో ఉన్న చిరంజీవి గారు తమను వారి ఇంటికి ప్రత్యేక ఆహ్వానం పంపించి సత్కరించడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని సమ్మయ్య, వేలు సంతోషం వ్యక్తం చేశారు.